కడప తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవిరెడ్డి వైసీపీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత క్రెడిట్ చోరీ చేస్తున్నారంటూ చేస్తున్న విమర్శలను ఆమె తిప్పికొట్టారు. డబ్బులు చెల్లించి పెట్టుకున్న బ్యాచ్ విమర్శలు చేయడం తగదన్నారు. ఆయుధం పిచ్చివాడి చేతిలో ఉంటే ఏం జరుగుతుందోనని ప్రజలకి బాగా తెలుసన్నారు. వైకాపా పార్టీ క్రెడిట్ చోరీ అంటూ ఆ పార్టీ నాయకులు కానీ అలాగనే వాళ్ళు పేమెంట్ చేసి పెట్టుకున్న పేటీఎం బ్యాచ్ కానీ చాలా పెద్ద ఎత్తున గగ్గోలు పెడతా ఉన్నారు. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు ఎంత పెద్ద ఎత్తున పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేస్తూ అలాగనే ఆ పాసు పుస్తకాల మీద ఉన్న రాజముద్రను చూసి భయపడుతున్నారు. ఈరోజు ఒక ఆయుధం ఒక పిచ్చోడి చేతిలో ఉంటే ఏమవుతుంది, అదే ఒక ఆయుధం ఒక మంచి వ్యక్తి చేతుల్లో ఉంటే ఏమవుతుంది అనేది ఈరోజు ఈ యొక్క పట్టాదారు పాసు పుస్తకాలు నిదర్శనంగా కనపడుతున్నాయి. ఒక సంవత్సరం లోపల డిఎస్సిని ప్రకటించి పరీక్ష నడిపి వాళ్ళకి పోస్టింగ్లు ఇచ్చి ఆర్డర్లు ఇచ్చి వాళ్ళు ఈరోజు స్కూళ్ళలో పనిచేస్తున్నారు. ఒక్క కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ జరగలేదు మీ వలన. దాదాపు 6,000 మంది కానిస్టేబుల్స్ రిక్రూట్ అయ్యి అందులో ఎంతోమంది ఆడపిల్లలు సంతోషంగా పోయి 5 సంవత్సరాల నుంచి మా టైము మా డబ్బు అంతా వృధా చేసినాడు ఈ పార్టీ నాయకుడు. ఈ పార్టీ వల్ల మేము నష్టపోయినాం, ఆర్థికంగా నష్టపోయినాం, మానసికంగా నష్టపోయినాము అని చెప్పేసి ప్రతి ఒక్క పౌరుడు ఆంధ్రప్రదేశ్లో ఫుల్ క్లారిటీతో ఉన్నారు. కాబట్టి మీరు దోపిడీ చేస్తారనే క్రెడిట్ మాకొద్దు, మీరు దౌర్జన్యాలు చేస్తారనే క్రెడిట్ మాకొద్దు, ఈ విధంగా భూ సమస్యలు సృష్టించి ప్రజలను అల్లాకోలం చేశారనే క్రెడిట్ మాకొద్దు. ఆ క్రెడిట్ అంతా మీరే ఉంచుకోండి, మీరే గొప్ప వ్యక్తులుగా చలామణి అవ్వండి. ఇంకా పేటీఎం బ్యాచ్లు మాట్లాడుకుంటూ ప్రజలకు మీ గురించి వచ్చిన క్లారిటీని ఇంకా ప్రస్ఫుటంగా తెలియజేయండి. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వము ఖచ్చితంగా ప్రజాక్షేమం కోసము, ప్రజల కోసము, ప్రజల యొక్క ఆశ